అది అనారోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, ఆధ్యాత్మికంగా బలపడలేనటువంటి పరిస్థితి అయినా, నీ బిడ్డల యొక్క క్షేమమైన ఏదైనా సరే, ఇది నా వల్ల కాదు, ఇదిగో గుండె నొప్పలకి అమ్మ నా వల్ల కాదమ్మా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమ్మా అంటారు. ఎముకల నొప్పలకి ఏమంటారు, అమ్మ ఇది నా వల్ల కాదమ్మా ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా అంటారు. ఇప్పుడు మన దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా మానసిక వేదన అయ్యా అంటే అమ్మ నా వల్ల కాదమ్మా అక్కడికి వెళ్ళమ్మా అంటాడమ్మా దేవుడు. అనారోగ్యంతో దేవుడి దగ్గరికి వెళ్ళినా, అప్పుల బాధలో దేవుడి దగ్గరికి వెళ్ళినా, మానసికమైన వేదన ఏదైనా ఏ పరిస్థితిలో దేవుడి దగ్గరికి వెళ్ళినా నేను ఉన్నానంటాడు దేవుడు. హల్లెలూయా. ఉన్నానని చెప్పినటువంటి ఆ యొక్క మాట నామకార్థంగా పైన నీకు తేనె పూసి పంపించేసే మాట కాదు. నీవు అడగక మునిపై నీ కొరకు ఆల్రెడీ సిద్ధపరిచేసే మార్గాలు. నీ మానసిక వేదనలకు కారణం ఏంటో ఆ యొక్క మానసిక వేదనను తొలగించడానికి దేవుడు అప్పుడే మార్గాలు సిద్ధపరిచి అప్పుడు అంటాడు నేను ఉన్నానంటాడు దేవుడు. హల్లెలూయా.